అందరికీ నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్రూప్స్లో చాలా ట్రెండ్ అయిపోతున్న రెండు అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వారం రోజుల బట్టి అయితే ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఇష్యూ ఒకటి ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే అలేఖ్య పికిల్స్ చిట్టి అని చెప్పి వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు ఏదో పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటారు. ఎవరో పచ్చడి రేట్ ఎక్కువగా ఉన్నాయంటే అలేఖ్య అనే అమ్మాయి పచ్చి బూతులు తిట్టింది. మామూలు బూతులు కాదు, వాయిస్ మెసేజ్ ద్వారా అసలు ఇంటే చెవులు పగిలిపోయేంత బూతులు తిట్టింది. అమ్మాయి అంత దారుణంగా మాట్లాడవలసిన నెసెసిటీ లేదు, అంత దారుణంగా రియాక్ట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. మరి ఎందుకు తిట్టిందో అమ్మాయి మానసిక స్థితి ఏమైనా సరిగ్గా లేదు, కొంచెం మెంటలేమో అదొకటి చూపించుకోవాలి. ఆ అమ్మాయి తిట్టిన తిట్టులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భూ ప్రపంచంలో మానవుడని కూడా ఎవడో కూడా సమర్థించడం, సపోర్ట్ చేయడం. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి తప్పు అయిపోయిందంటే నేను అన్న మాటలకి ఎవరు తిట్టానో అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పింది. కాబట్టి ఈ విషయం మనం ఇంకా వదిలేయచ్చేమో. నేను తప్పు చేశాను అని చెప్పి అందరికీ క్షమాపణ చెప్పుకుంటుంది. అంటే ఆ వ్యాపారం దెబ్బ అవుతావో, లేకపోతే విపరీతంగా ట్రెండ్ అవుతావో, లేకపోతే ప్రజలందరికీ తిని యొక్క వాయిస్ వెళ్తాం వల్ల తిన్న చాలా అసహ్యకరంగా చూస్తాం మొత్తం ఏమైతే అది చెప్పింది. ఓకే, కాబట్టి ఇంకా వదిలేయచ్చు. ఆడపిల్ల కాబట్టి అదొక్క మానవతా దృక్పథం అనేది ఒకటి, ఆడపిల్ల అనేది ఒకటి, ఆ రెండింటి కారణాలతో వదిలేయచ్చు. కాకపోతే అది ఎవరో కామన్ పీపుల్ మనలాంటి వాళ్ళు, నేను అమ్మాయి తిట్టిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయట్లా, ఆ తిట్లు తిన్న వాళ్ళకి బాధ తెలుస్తుంది, నీకేంట్రా అని చెప్పి అంటారు. నేను అదేమీ సపోర్ట్ చేయట్లా. కాకపోతే ఆడపిల్ల కదా, ఇప్పుడు ఏం చేస్తాం? మరి తిట్టింది, క్షమాపణ చెప్పింది, లేకపోతే ఇంకేం చేయాలి? ఇతరు కూడా కొన్ని తిట్లు తిట్టేస్తే సరిపోతుంది. ఓకే, కాకపోతే ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయి బాగానే ఉంది, తిట్లు తిన్నతను అతను పబ్లిక్ చేసి వదిలేస్తాడు, మీరు కొట్టుకు చావండి అని చెప్పి తెలివైన వ్యక్తి అతను అప్రిషియేట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు చాలామంది సంబంధం లేని ప్రతి ఓడు కూడా మొత్తం పెట్టుకుని ఫోన్ ఎదురకుండా పెట్టుకుని అలా తిట్టింది, ఇలా తిట్టింది అని చెప్పి ఆ వీడియోలు వినిపిస్తాం, అవి పబ్లిక్లో పెడతాం, ఇవన్నీ చేస్తున్నారు. బాగానే ఉంది. మీరు ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచం మీ భుజస్కంధాల మీద ఆధారపడి ఉంది. లేకపోతే ఇది ఎప్పుడో నీటిలో తేలుతున్న భూమండలం మునిగిపోద్ది, అంతవరకు కరెక్టే. కానీ వీళ్ళు ఎటువంటి వ్యక్తులంటే, గతంలో చాలామంది చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళు ఎవరి జోలికి వీళ్ళల్లా ఇటువంటి వీడియోలు చేసి నా కొడుకులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే చేసే ముందు అవతల వ్యక్తి ఎవడో, ఆడి క్యాస్ట్ ఏంటి, ఇన్ కేస్ ఎస్సీయా ఆడి జోలికి ఎవడేళ్ళడు, పందిళ్ళగా దొనబోతులాగా కూర్చుని పెద్ద ఉపన్యాసాలు, పెద్ద లెక్చర్స్, పెద్ద ఇవి చెప్పేసి థీరీలు చెప్పేసి ఎదవలో జనాలు రెచ్చగొట్టి ఎదవలో వాళ్ళు కూడా వెళ్ళరు వాళ్ళ జోలికి, అమ్మో అని చెప్పి. ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఉండేవాడు. ఆడు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ యొక్క ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని విన్యాసాలు చేస్తూ ఎన్ని తిట్లు తిట్టాడన్నాడు, ఎన్ని సైకిల్ చేస్తూ ఏం మాటలు మాట్లాడాడని నా కొడుకాడు. ఇప్పుడు జైల్లో అప్పుడు తిరుగుతున్నాడు. ఆ తప్పుడోడు ఎన్ని మాటలు ఎంత అసహ్యంగా, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండే పెద్ద ఉపన్యాసాలు, పెద్ద లెక్చర్లు, పెద్ద జనాలు రెచ్చగొట్టేసి పలుకుబడి కలిగి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా ఏం చేశారని ఎవడ మాట్లాడా? మాట్లాడరు. ఎస్సీలు అవతల పక్కన 2, 1 మూకమ్మడిగా వచ్చి దాడి చేసేస్తారు, 2 ఎస్సీ ఎస్టీ యాక్ట్ 2 వచ్చి చేస్తాయి. అదొక భయం. ఇక రాజేష్ మహాసేన ఈ పెద్ద మనిషి, ఎన్ని మాటలు మాట్లాడాడంటే, వీడు తిట్టంది ఎవరినంటే హిందువులు తిట్టాడు, హిందూ దేవుళ్ళు తిట్టాడు, దేవతలు తిట్టాడు, తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టాడు, కోపల్ని తిట్టాడు, అన్ని వర్ణాల వారిని తిట్టారు. అగ్రవర్ణ పిల్లలు లేపుకొచ్చేయమన్నాడు, వీడు ప్రొటెక్షన్ ఇస్తా అన్నాడు, డబ్బు ఇస్తా అన్నాడు. జనసేన పార్టీని తిట్టాడు, జనసేన కార్యకర్తలు ఇప్పుడు సైనికులు చెప్పుకుంటారు కదా ఈ సైకో వాళ్ళు, ఆ సైకిల్ తిట్టాడు, ఆ జెండాలు తిట్టాడు, అన్ని తిట్టాడు. ఎవడైనా టిక్కుమని సౌండ్ చేశాడా? ఎవడైనా టిక్కుమని సౌండ్
అమాయకులైతే ఎవడైనా దొరికితే పాపం వెనకాల ఎవడో దిక్కు మొక్కు లేడంటే ఆడు కూడా బండి వేసుకెళ్ళిపోయి కార్లు వేసుకెళ్ళిపోయి ఆ జీవిత రాజశేఖర్ కూడా వెళ్ళిపోతారు, లేకపోతే కత్తి మహేష్ కూడా వెళ్ళిపోతారు, ఇటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేరు. వెళ్తే మీ అంత చూస్తారు. కాబట్టి అది నేను ఒక పార్టీ ఉండి ఒక వ్యక్తిని అట్లా హ్యూమన్ సైకాలజీ అలాగే ఏడుతుంది. అమాయకుడైతే ఆడి మీద పడిపోయి మనం వీడియోలు చేసేయచ్చు. ఎవడైనా కొంచెం తిరగబడతాడంటే అమ్మో ఆడితో మనకెందుకు అని చెప్పి పక్కకి తెగిపోతాను. ఇప్పుడు ఈ పగడాల ప్రవీణ్ అనే చనిపోయాడు. చనిపోతానికి ఆయన వజ్రం, డైమండ్, మణి అండి, అదండి ఇదండి, ఆయన ఒక పెద్ద గొప్ప వ్యక్తి అండి అని చెప్పి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు చెప్తున్నాడు. 90% యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక 10% మర్డర్ అవ్వచ్చు అని చెప్పి రాజేష్ మహాసేన్ గారు చెప్తున్నాడు. ఎవడెస్ట్ వచ్చేటో ఆడు చెప్తున్నాడు. నేను చెప్పే తాగేసి పడిపోయాడు చచ్చిపోయాడు అని చెప్పి, లేకపోతే డిహైడ్రేషన్ అవ్వండొచ్చు, లేకపోతే అంతకుముందు పడిపోయినప్పుడు దెబ్బ తగిలి అది దాని యొక్క పర్యవసానం బ్లడ్ క్లాట్ అయ్యి కొంతసేపు చనిపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఒక మనిషి చనిపోయిన దానికి వీళ్ళంతా వచ్చి ఇప్పుడు పాస్టర్ల పేరు చెప్పుకుంటూ బతుకుతున్న వాళ్ళు వీళ్ళంతా అజయ్ బాబు అంటే ఎవడో ఆడెవడో ఈడెవడో ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టామంటే వేసేస్తారు. ఎవడు వేసేస్తారా? ఎవడ ఏం చేసుకుంటాడు? మీరు వచ్చి ఇలాగా రండి బాబాయ్ అని చెప్పి మెడపెట్టి ఏం చేసుకుంటానికి ఎవడు రెడీగా ఉన్నాడరా? మీరు బైబిల్ పక్కన పెట్టి వస్తానంటాడు ఒకడో, కోటికి వస్తానంటాడు ఒకడో, నా ఒక్కరోజు దశం భాగాలు కాదనుకుంటే మీరు ఎక్కడ ఉంటారంటాడు ఒకడో. ఈ పాస్టర్లు కానీ ఇంకొకరు కానీ మీరు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడండి. అంతే తప్ప ఆడిని వేసేస్తాం, ఏం వేసేస్తాం, ఎవరిని వేసేస్తారో, ఎవడ ఏం చేసుకుంటాడో, మీరెత్తే 10 ఇంత వేస్తానికి ఏలో రెడీగానే ఉంటారు. అర్థమైందా? అంతే తప్ప ఆయన చనిపోయాడు, సీసీటీవీ ఫుటేజ్లు చూపించరా, ఆయన వచ్చినప్పుడు దారి పుడుగురా బ్యాంక్ షాప్ దగ్గర అవుతానే ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు ప్రతి చోట ముగ్గులెట్టుకుంటానే వచ్చాడని చెప్పి టీవీలు చెప్తారే, కోడైకొత్తరే, ఆ పోలీసు వాళ్ళు చెప్తారు, సీసీటీవీ ఫుటేజ్లు చూపిస్తారా. అయినా సరే ఆయన చంపేశారు అని చెప్పి ఒకడు ఎంత దూరం నుంచి పడితే మనిషి చనిపోతాడు అంటాడు హర్ష్ కుమార్ గారు. మరి అదే తీరు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఆడపిల్లల విషయం కాబట్టి చిన్నపిల్లలు తెలియక చేశారో, కొవ్వెక్కి చేశారో, గ్రాచారో, బాగోక చేశారో అవన్నీ పక్కన పెట్టి తప్పు చేసి గౌరవప్రదంగా తప్పు అయిపోయిందంటే అందరికీ క్షమాపణ చెప్తానని చెప్పి ఆ అమ్మాయి అంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. సరైన సమస్య మీద, సరైన వ్యక్తుల మీద సమర్థవంతంగా పోరాడగలిగే దమ్ముంటే పోరాడడం తప్ప ఆడపిల్లలతో పోరాటం ఏంటంటే అందులో క్షమాపణ చెప్పిన అమ్మాయిలు వదిలేస్తాం. మన కనీస ధర్మం, మానవత్వం అని చెప్తూ వాళ్ళ గురించి ఇంకెవడో వీడియో చేయకుండా ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామాంతరావు, నమస్కారం, జై హింద్.